అదే చదవని వేస్తున్నాడు అనుకోండి, అదే నేర్చుకొని వేస్తున్నాడు అనుకోండి, అప్పుడేం జరుగుతుంది? జీవితం మరి ఆశ్చర్యకరంగా ఉండదని అందుకే దేవుడు జ్ఞాపకం చేస్తూ అంతా మాట్లాడుతున్నాం. దేవుని యొక్క ప్రత్యేక వార్తను మనం జాగ్రత్త కలిగి నిలుపుకోగలిగి ప్రత్యేక వార్త అనేది విశ్వాసం కలిగి నమ్మకం కలిగి ఆ వార్తను మనం అంగీకరించగలిగినట్టుగా మన జీవితాన్ని ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మన దేవుడు ఏం చేస్తారు? ఆ వృద్ధి చేస్తూ, అంతేకాదు దేవుని నామ మహిమార్థంగా ఆయన పిల్లలను ఆయన ఆశీర్వదిస్తారు. దేవుడికి మహిమ కలిగిన కనుక వాక్యాన్ని శ్రద్ధగా ఉంటూ మరి గడిచిన దినాల్లో నేర్చుకున్న రీతిగానే అన్న జపన్య గ్రంథం నుంచో అది యొక్క వాక్యాన్ని మనం చేస్తున్నాం. జపన్య గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం నుంచి మళ్ళీ చదువు. తొమ్మిదవ వచనాన్ని నేర్చుకున్నాం. మరియు ఇండ్ల గడపలు దాటి వచ్చి యజమానుని ఇంటిని మోసముతోనూ బలాత్కారముతోనూ ఇంటి వారిని ఆదినమందు నేను శిక్షించును అని మరి సమస్య ద్వారా దేవుడు తెలియజేసిన వాటిని గమనించినప్పుడు దేవుని యొక్క సత్యాన్ని మనం జరగటానికి మనం ఆ సత్యమును ఎరుపుగా బ్రతక ఆ విధంగా ఉండని కారణాన్ని దేవుడు ఏం చేస్తూ శిక్షిస్తున్నానని చెప్పేసి చెప్తూ మరి శిక్ష నుండి తప్పించి రక్షించే దేవుడుగా, పాపము నుంచి విడుదలనిచ్చి నేను చేసే దేవుడుగా మన జీవితాన్ని జ్ఞాపకం చేసుకుని మనం ఆయన పిల్లలంగా సిద్ధపరచడానికే దేవుడి మాటని మన వినికిలోకి తీసుకొస్తారు. దేవుడికి పని కలిగిస్తాను. ఆ రీతిగానే వాక్యాన్ని మనం గమనించినప్పుడు చెప్తున్నాను. 9వ వచనం, మరియు ఇండ్ల గడపలను దాటి వచ్చి యజమానుని ఇంటిని మోసముతోనూ బలాత్కారముతోనూ ఇంపు వారిని ఆ దినమందు నేను శిక్షించును. ఇండ్ల గడపలు దాటి వచ్చి యజమానుని ఇంటిని, దేవునికి మహిమ కలుగును గాక, ఇండ్ల గడపలు దాటి వచ్చి యజమానుని ఇంటిని, ఈ యజమానుని ఇంటిని పరిశుద్ధ గ్రంథం ఏ రీతిగా మాట్లాడుతూ ఉందో పరిశుద్ధ లేఖనాలను మనం గమనించినప్పుడు మనకు అర్థమవుతుంది. ఇండ్ల గడపలను దాటి వచ్చి ఎక్కడికి వస్తున్నారు? యజమానుడు ఇంటిలోకి వస్తూ ఉన్నారు. దేవుడి యొక్క వాక్యాన్ని మనం గమనించినప్పుడు చూడండి, మత్తయి సువార్త యజమానుడు మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ అధ్యాయము 25వ అధ్యాయము 21వ వచనం. దేవునికి మహిమ కలిగిన మీరు గమనించినప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని చూస్తే యేసు ప్రభుల వారు రాబోతుంది మరి తనతో ఉన్న ప్రజలకు తెలియపరుస్తున్న సమయంలో ఒక ఉపమానం చెబుతూ వారితో మాట్లాడుతూ ఉన్నాడు. అతని యజమానుడు ఆయన దూరదేశం వెళ్తూ ఉండదంట. తిరిగి వచ్చేసరికి మళ్ళా ఈ ప్రజలు ఎట్లా ఉంటారో ఆ ప్రజల్ని బట్టి మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరు అనగా ఆయన యజమానుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు మన యజమానుడు
యజమానుడు ప్రేమించగలట అలా నమ్మకమైన మంచిదాగా అంటున్నాడు. యజమానుడు ఇంకేదో మనకు అర్థమవుతానికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చూడండి ఆ తర్వాత గమనించినప్పుడు అదే మత్తయి సువార్త 24వ అధ్యాయము 46 చూద్దాం. యజమానుడు వచ్చినప్పుడు ఎవరి గురించి చెప్తున్నాడు ఈ సంగతులన్నీ? ఏసై, రానున్న ఏసై గురించి చెప్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునగా. ఆ ఇంటిలో ఏం జరుగుతుంది, ఆ ఇంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి గమనిస్తున్నాడు. ఇప్పుడు ఇల్లు వెతికి పెట్టి వెళ్ళాడంట. వెళ్ళిన తర్వాత మళ్ళా వస్తూ ఉన్నాడు. వచ్చినప్పుడు పరిస్థితులు చూస్తూ ఆ యజమానుడు పలుకుతున్న మాటలు దేవునికి మహిమ కలుగునగా. అదే విధంగా ఇంకా మనకు అర్థమవుతుంది. చూద్దాం. తిమోతి పత్రిక 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. దేవుని యొక్క వాక్యం చాటగా జ్ఞాపకం చేస్తుంది. నీళ్ళ గడపలు దాటి వచ్చి యజమానుల ఇంటిని మోసముతోనూ బలాత్కారముతోనూ నింపుతూ ఉన్నారు. అటువంటి వారికి శిక్ష అంటూ ఉంది. ఇప్పుడు ఈ యజమానులు ఎవరు? రానగల యేసు ప్రభువుగా దేవునికి మహిమ కలుగునగా. ఆయన యొక్క మనం ఏ రీతిగా ఉండాలి, ఆ ఇంటిలో మనం ఏ రీతిగా ఉండాలో కలిగిస్తాం. మరి మనం గమనించిన అపోస్తులైన పౌలు చెప్తూ ఉంటది, ఆయనకు ఒక కుటుంబము భూమి మీద ఉన్నది, ఒక ఇల్లు ఉంది, ఆ ఇంటిలో మనం ఏ రీతిగా ఉండాలి, ఉండే విధానాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తూ సంగతులు ఆ విధంగా మనం ఉండకపోతే ఏం జరుగుతుంది? శిక్ష వస్తూ ఉంది. ఆ శిక్ష నుండి తప్పించడానికి యజమానుడు ఇంటిలో మనం ఏ రీతిగా ఉండాలో జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ గమనించినప్పుడు తిమోతి పత్రిక ఏమంటున్నాడు? యజమానుడు వాడుకుంటే అర్హమైన పాత్ర ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర ఉండును. ఆ యజమానుడు వాడుకునే పాత్ర ఎవడైనా నీటిలో చేరక తాను పవిత్రపరచుకోవాలని ఎడల వాడు పరిశుద్ధపరచబడి అని. యజమానుడు ఇంటిలో మనం పరిశుద్ధపరచబడే వారిగా మనం ఉండాలి. నీతిగా ఉన్నప్పుడు యజమానుడు ఆ పాత్ర ఏం చేస్తున్నట్ట వాడుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగునగా. ఈ జీవితాన్ని మార్చుకుంటూ ఉంటే, పరిశుద్ధపరుచుకుంటూ ఉంటే అదే వ్యక్తిని దేవుడు వాడుకునే పాత్రగా ఇక్కడ తీసుకుంటాడు. దేవునికి మహిమ కలుగునగా. మళ్ళీ జ్ఞాపకం దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని మనం వినేటప్పుడు మన హృదయాన్ని మనం శుద్ధి చేసుకుంటూ ఉంటే మనం ఏమవుతున్నామంట? యజమానుడు వాడుతున్నాం. కానీ యజమానుడి ఇంటిలో ఏం జరుగుతుందంట? మోసం జరుగుతోంది. పవిత్రపరచబడలేని పరిస్థితులు, పరిశుద్ధపరచుకోలేని పరిస్థితులు. యజమానుడి ఇంటికే వస్తున్నారు గడప దాటి. అందుకే గడప దాటి వచ్చి మోసముతో ఎండక మోసపోవద్దు అని చెప్తాను. మోసముతో ఎండక వాక్యం ఇంటూ ఏం చేయాలి? దేవుని ఇంటికి వచ్చి వాక్యం ద్వారా నేను ఏం చేసుకోవాలి అంటే పరిశుద్ధపరచుకోవాలి, పవిత్రపరచుకోవాలి. దేవునికి మహిమ కలుగునగా. ఆ రీతిగా లేని కారణాన ఇప్పుడు యజమానుడు ఏం చెప్తూ ఉన్నాడు అండి గ్రంథానికి అక్కడ గమనించినప్పుడు రాసి వచ్చి మొన్న చూస్తే 7 దినం చూసి వచ్చి వాళ్ళు ఏ విధంగా ఉన్నారంటే అన్ని దేశపు వస్త్రాలు వేసుకున్న వారిగా ఉన్నారు. ఆ తర్వాత గమనించినప్పుడు ఇండ్ల గడపలు దాటి వచ్చి క్రియలు మారలేదు. నేను దినం చెప్పిన వాటిలో క్రియలు మారలేదు. ఈ మారని వ్యక్తులు
ఇంకా ఏం చేస్తూ ఉన్నారు? యజమాని ఇంటికి వచ్చి మోసముతోను బలాత్కారముతోను నీకు వారిని ఆ దినముందు నేను శిక్షించను అని కనుక శిక్ష నుండి తప్పించుకునే రీతిగా దేవుడు మనతో మాట్లాడిన గాక. హల్లెలూయా. ఏసయ్య మంచి దేవుని ఇంటిలో మనము దేవుని నామ మహిమార్థంగా ఏ వ్యక్తైనా ఈయన గాని పుత్రుడే గాని ఏ వ్యక్తైనా ఏం కావాలంటే పరిశుద్ధపరచబడాలి, పవిత్రపరుచుకోవాలి, మన గతాన్ని మనం కాపాడుకోవాలి, మహిమ కలుగును గాక. ఆ రీతిగా నేను ఉన్నానా లేదా, ఆ విధంగా నా జీవితం ఉందా లేదా, లేకపోతే నాకే తెలిసింది నేను ప్రభు దగ్గర ఒప్పుకోవాలి, లేకపోతే నీకే తెలిసింది నేను ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. ఒప్పుకొని జాగ్రత్త పడటం మనకు మంచిది కనుక ప్రభు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటాను. కలుగును గాక. ఆ రీతిగా ఉన్న కారణంగా శిక్ష వస్తుంది. ఎవరు మోసంతో నింపుతున్న పరిస్థితులు ఏంటి, బలాత్కారంతో నింపుతున్న పరిస్థితులు ఏంటి, పరిస్థిత లేఖనాల్లో మనం గమనించినప్పుడు చూడండి. రాజుల గ్రంథము 1 రాజుల గ్రంథము 12వ అధ్యాయము 12వ అధ్యాయము 26వ వచనం చదువు. ఇక్కడ ఏం జరుగుతున్నట? మోసం జరుగుతూ ఉంది. ఆ మోసాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎందుకు ఈ మోసం జరుగుతూ ఉందంటే ఒక మనిషి ఎదగటం, ఒక మనిషి ఓర్చుకోవట్లేదు. రెహబాము దగ్గరికి వెళ్ళిపోతాడేమో ప్రజలు అని రెహబాము ఏం చేస్తున్నాడు? ప్రజలను మోసగిస్తూ ఉన్నాడు. దేవుని మందిరానికి వెళ్ళవచ్చు ప్రజలు ఏం చేస్తున్నాడు? మోసగిస్తూ ఉన్నాడు. గమనించండి, మళ్ళీ చదువుతాను. ఈ జనులు ఎరుసలేమునందున్న యెహోవా మందిరమందు బలులు అర్పించుటకు ఎత్తిపోతుంది వేళ ఈ జనుల హృదయము యూదారాజుల తమ యజమానుల తట్టు తిరుగును. అక్కడ చేసి ఉంటే ఈ జనుల హృదయం కలిగితే యూదారాజుగా రెహబాము తట్టు తిరిగేదిగా ఉంటుంది. ఇది చేయవలసిన ఆలోచన ఏంటంటే ప్రజలందరూ కూడా దేవుణ్ణి కలిగి ఉండాలి, దేవుని మార్గంలో ఉండాలి. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? నా తట్టు జరగాలి. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? దేవుని తట్టు జరగండి, సువార్త తట్టు జరగండి. అందుకే చెప్తున్నాడు, యజమానులు చేస్తున్నారు నాకారముతో మోసములు. ఒక పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం, జాగ్రత్త పడాలి. ఒక పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం, మన కళ్ళకి కనబడుతూ ఉన్నాం. ప్రజలు నా చర్చేసలేదా అని ఏం చేస్తూ ఉన్నారు? ప్రజామనించినప్పుడు చూస్తే మరలా రాజ్యము రెహబాము అయిపోయి కనుకొని దావీదు సంతతి వారు అయిపోయిందని వీరబామ 27 వచ్చిందో వీరబామ తన హృదయమందు తలంచి ఆలోచన చేసి 2 బంగారపు దూడలు చేయించి జనులను పిలిచి ఎరుసలేమునకు పోవుట మీకు బహు కష్టము. ఏం చేస్తున్నారు? అక్కగా జరుగుతుంది. మీరు అక్కడ దాకా వెళ్ళలేరు, ఈ కాళ్ళ నొప్పులు వస్తాయి, ఈ చేతి నొప్పులు వస్తాయి. కాబట్టి మీరు ఏం చేయాలి? కష్టపడద్దు, తేలిగ్గా బ్రతుకుకోండి అని చెప్పి ఎంత సులువుగా, ఎంత తేలిగ్గా ప్రజలను మోసగిస్తున్నాడో చూడండి. యజమానుడి ఇంటిని మోసంతో నింపుతూ ఉన్నాడు. లోకంలో ఉన్న పరిస్థితులన్నింటినీ మనం చూస్తూ ఉన్నాం. జాగ్రత్త పడదాం. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? మోసముతో నింపుతున్న పరిస్థితిని బట్టి
కనుక అటువంటి స్థితి నుంచి తప్పించబడటానికి జాగ్రత్త చేస్తూ ప్రభు మనతో మాట్లాడుతారు. ఆయన మరి మీరు అక్కడ రాకపోవటం అనేది బహు కష్టం అయిపోయింది కనుక ఇశ్రాయేలు వారులారా ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రక్షించిన ఆ మీ దేవుడు ఇదే అని చెప్పి ఒకటి దేశేలు నందును ఒకటి రాను నందును అంత గొప్పడు చూడండి. ఒకటి మరి మీరు అక్కడ దాకా వెళ్ళిపోవటం అంత తేలిగ్గా ప్రజలను మోసగొస్తున్నాడు. అక్కడ దాకా అంటే మీకు బహు కష్టం కాబట్టి ఏం చేస్తూ ఉన్నాడు, మిమ్మల్ని ఐగుప్తులో నుంచి రక్షించాడు. ఐగుప్తులో నుంచి మిమ్మల్ని రక్షించిన దేవుడు ఇదేనని చెప్పేసి 2 బంగారపు దూడలు చేశాడంట. చేయించి నిరులను పిలిచి ఎరుసలేమున పోవుట మీకు బహు కష్టం కనుక మీరేం చేయాలి, వాటిని మీరు మిమ్మల్ని నడిపించిన మిమ్మల్ని విడిపించిన దేవుడిగా భావించుకుని వాటిని సేవించాలని చెప్పేసి ఏం చేస్తున్నాడు, జీవమగలిగిన దేవుని విడిచిపెట్టి నిర్జీవమైన వాటి ఖర్చు జాగ్రత్త. యేసుక్రీస్తు మంచి దేవుడు, మహిమ కలిగిన తండ్రి. ఆ మహిమ కలిగిన దేవుని చేత మనం బాగుగా కష్టపడటానికి ప్రభు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుతుంది. దేవునికి ఏం చెప్తున్నాడు, కష్టం అంటున్నాడు. మన వెంటనే మనతో ఏం చేసింది, అబ్బా అంత దూరం అంటే కష్టమే. రాజుగారు చెప్పే మాట వినకపోతే ఎట్లా? అందుకే వాక్యం చెప్తుంది, మిమ్మల్ని ఎవరును మోసగింపలేకుడి. దేవునికి మహిమ కలుగునుగా. ఉందాం. అప్పుడు ఆ విధంగా మిమ్మల్ని రక్షించిన ఇదే అని చెప్పేసి ఒకటి తీసుకుపోయి దేశాలు నందు ఈ దేశాల గురించి మనం తెలుసుకున్నాం. ఆది కాలంలో మనం చూస్తే మరి ఇస్సాకు కుమారుడిని యాకోబు ఇంటిని విడిచి వెళుతూ ఉన్నాడు. వెళుతూ ఉన్న సమయంలో మరి ఒకనొక సమయంలో అలసిపోయి రాత్రి కాలం ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే తల ముందు నిద్రపోడంట. తల కింద రాత్రిని పెట్టి ఒకసారి మాటలు చదువుతాం. ఎంత సులువుగా సాకానుడు స్థితిని పెట్టేవాడో అర్థమవటానికి. ఆది కాండము 28వ అధ్యాయము ఇక్కడ ఈ విషయం మన అందరికి చదివి నేర్చుకున్నారు. అయితే కొన్ని మాటలు నేను దీనిలో జ్ఞాపకం చేస్తూ ఉంటాను. చూడండి, ఆయన మన రాత్రి కాలం అంటే అక్కడ బస చేస్తూ ఉన్నాడు. అయితే 13వ వచనం, మరియు యెహోవా దానికి ఒక నిచ్చెన కనపడుతుంది తన కలలో స్వప్నంలో. ఆ తర్వాత దానిపైన దేవదూతలు తిరుగుతూ ఉన్నారంట. ఆ పైన తండ్రి అయిన అబ్రహాము దేవుడు అక్కడ స్నానం చేస్తున్నాడు. 14వ వచనం, నీరు సంతానము నీవు మీద లెక్కకు ఇసుక రేణువుల పడను, నీవు పడమటి తట్టు, తూర్పు తట్టు, ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు వ్యాపించడవు. నీవు యొక్క వంశములను నిర్మూలము కాదు సంతానం చేశాను, ఆశీర్వదించబడను అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తర్వాత ఆ పైన 13వ వచనం, మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును ఇస్సాకు దేవుడైన యెహోవాను, నీవు పండుకుంటున్నా నీవుని నీకును నీ సంతానములకు ఇచ్చేదను. తీసుకుపోయి ఈ బొమ్మను ఎక్కడ పెట్టాడంటే బంగారపు దూడని దేవుడు ఎక్కడైతే వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానం పెడితే వచ్చాడు. డబ్బుని నువ్వు జాగ్రత్త పడితే నేను అని డబ్బు తలని మనకు మాట్లాడుతుంది. నేను నిన్ను రక్షిస్తాను, నేను రక్షకుడిగా వచ్చాను అని నువ్వు నమ్మిన జనం నుంచి, నువ్వు విశ్వసించిన జనం నుంచి ఎక్కడైతే దేవుడు అని నీ మనసులో ఆ దినం నుంచి ఏం చేస్తున్నాడు, అపవాది కనబడుతాను. ఈ దేవుడు ఎక్కడ ప్రత్యక్షమయ్యాడో
ఆ స్థలంలో ఒక వాగ్దానాన్ని పొందుతున్నాడు యాకోబు. చూస్తే ఈ భూమిని నీవు పొందుతున్నా ఈ భూమిని నీ సంతానంలో చదను. అదే భూమి దగ్గర మరి యాకోబు ఏమంటున్నాడు చూడండి, 18వ వచనం. చల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకుని రాతిని చూసి దాన్ని స్తంభముగా నిలిచి దాని పని మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలములకు బేతేలును పేరు పెట్టను. జాగ్రత్తగా నన్ను అర్థమవుతుంది. బేతేలని పేరు పెడితే వస్తాను. పేరు పెట్టిన బేతేళ్ళు ఇప్పుడు ఏం చేస్తాడు? యెరొబోము ఒక దూడను తీసుకెళ్ళి అక్కడ పెట్టాడండి. ఎందుకు? నడవలేరు, మీరు నడవలేరు, కష్టం అయిపోయింది, ఇబ్బంది అయిపోయింది. దేవుని మందిరాన్ని తెలటానికి, దేవుని సన్నిధి తెలటానికి కనుక దేవుడు ఇదే మిమ్మల్ని ఐగుప్తుల నుంచి తీసుకొచ్చింది. ఎక్కడ వాగ్దానం పొందారో ఆ భూమిలో ఏం చేస్తాడు? దూడను పెట్టాడు. బేతేలులో ఒకటో పెట్టాడండి. రెండో తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు చూడండి. రెండో తీసుకెళ్ళి రాను. ఇప్పుడు బేతేలులో వాగ్దానం చేశాడు దేవుడు. ఏమని అనగా ఈ భూమిని ఇస్తాను, అంతేకాదు నీ సంతానము దీని మీద లెక్క ఇసుకలేని వల్ల అవును, నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదవు అని దేవుడు మాట ఇస్తూ ఉంటే, దేవుడు మరి ఇచ్చిన మాటను నెరవేర్చే దేవుడు కనుక నెరవేర్చుకున్న దేవుని ప్రణాళిక నెరవేర్చబడకుండా దిక్కుడు ఏం చేస్తూ ఉన్నాడు? అనేక రీతిలుగా ప్రణాళిక. కనుక ఎంత మెలకువగలిగి, అందుకే చెప్తూ ఉంటారు, మెలకువగలిగి ఉండండి, మెలకువగలిగి ఉండండి. ప్రజలు వెళ్ళవలసిన స్థలం వెళ్ళకోకుండా అడ్డుకట్టు మొత్తముతో నింపుతున్నారు యజమానుడి నుంచి. ఇక్కడ ఏం చేస్తూ ఉన్నాడు? ఎరుసలేముకు వెళ్ళవలసిన ప్రజల్ని ఎరుసలేముకు వెళ్ళనీయకోకుండా మోసముతో నింపుతూ ఉన్నాడు యెరొబోము. అది మొట్టమొదటి దేవుడు ఎక్కడ వాగ్దానం ఇస్తాడో అక్కడ ఒకటి పెట్టాడంట. రెండో తీసుకెళ్ళి అక్కడ పెట్టాడు గాను. చూడండి, యెహోషువ గ్రంథము 19వ అధ్యాయము. యెహోషువ గ్రంథం 19వ అధ్యాయము. సరే, దేవుడిచ్చిన వాగ్దానం ప్రకారం యాకోబు సంతతికి దేవుడు ఆ భూమిని ఇస్తానని చెప్పుకున్నాడు. ఆ రీతిగా మరి మోషేను పంపించే ప్రజలను విడిపించి వారిని ఆ స్వాస్థ్యముగా అనుగ్రహిస్తున్న భూములకు నడిపిస్తూ ఉన్నారు. మోషే చనిపోయిన తర్వాత యెహోషువ వచ్చాడు. యెహోషువ దేవుడు బాధ్యత అప్పగించాడు. ప్రాంతాన్ని మీరు స్వాధీనపరచుకోండి, ఈ ప్రాంతంలో భూములను మీరు పంచుకోనండి అని చెప్పి దేవుడు సెలవిస్తూ వచ్చాడు. సెలవిచ్చిన రీతిగానే యెహోషువ పని ప్రారంభించాడంట. పని ప్రారంభించి ముగించే దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు చూడండి, 19వ అధ్యాయము 47వ వచనం నుంచి చదువు. దాను అని పేరు చేర్చారు. యెరొబోము ఏం చేశాడు? యాకోబుకు ఇచ్చిన వాగ్దానం దగ్గర మొదలు పెట్టాడు. చదువుదాం. వాటి పల్లెలు దాకా ఈ పట్టణములు వారి వస్తువుల చొప్పున ధాన్యుల దోషులకు కలిగిన స్వార్థము సరిహద్దులను బట్టి ఆ దేశము స్వార్థములుగా పంచి పెట్టడం ముగించి, మొదలు పెట్టిన దగ్గర నుంచి ముగించేంత వరకు మొదట్లో తీసుకెళ్ళి ఒకటి పెట్టాడు, చివరిలో తీసుకెళ్ళి ఒకటి పెట్టాడు. ప్రజలు ఆ తట్టు నుంచి వచ్చినా, ప్రజలు ఈ తట్టు నుంచి వచ్చినా ఎంత తెలివిగా. అందుకే యజమానుడి ఇంటిలో మన జీవితాన్ని సరిచేసుకొని వెనుకోగలిగి జాగ్రత్త కలిగి మనం ఉండటానికి ప్రభు జ్ఞాపకం చేస్తుంది. ఆ ముగించిన స్థలం ముగింపు ఎక్కడికి వచ్చిందంటే
రాను రాను పిచ్చి వేసి ఇది పంచిపెట్టడం ముగించాడు. ఒక పట్టణానికి రాను అను పేరు పెడుతూ వచ్చాను. ఆ పితరుడు రాను కాబట్టి ఏం పేరమ్మా నాకు రాను అను పేరు పెడుతూ వచ్చారు. అక్కడ ఒకదాన్ని 2 దూడలు చేసి ఒకటి ఏ పేరులోనూ ఒకటి రానులోను ఉంచితే ఏ పేరులో ఏం జరిగింది? దేవుడు యాకోబుకు వాగ్దానం ఇచ్చిన భూమిని స్వతంత్రం అదే అక్కడ తీసుకొచ్చి మళ్ళా దుష్టుడు ఎంతగా కొనసాడుతూ ఉన్నాడో గమనించుకో. ఈ దుష్ట సుయుక్తులనేసి జయించి దేవుడి నామ మహిమార్థంగా మనం బ్రతకడానికి దేవుడు ఆలోచించచ్చు ఉన్నాడు. ప్రభువుని విశ్వసించిన దినం నుంచి ఏ దినం వరకు ఇప్పుడు ముగింపు దినం వరకు ఏం చేస్తున్నాడు? వెంటాడుతూ ఉంటున్నాడు. కనుక జాగ్రత్త పడాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని కొరకు వెంటాడుతున్నాడు. మోసగించడానికి వెంటాడుతూ ఉన్నాడు. దేవుని బదులంగా మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఎరుసలేమంటుంది. అదే రీతిగా పరిశుద్ధ గ్రంథానికి మనం వస్తే కొరింథీయులకు రాసిన పత్రికలో మీ హృదయమే దేవుని యొక్క ఆలయము. ఒకసారి మాట్లాడుకోవద్దు. మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. మధ్యలో ఏం జరుగుతున్నాయంటే విడిపిస్తున్న దేవుని, అదే విధంగా మన జీవితాలకు రక్షకుడుగా వచ్చి మనకు విడుదల కలిగించిన దేవుని మర్చిపోయేటట్టుగా మోసం జరుగుతూ ఉంది. దేవుని ఇచ్చిపెట్టేటట్టుగా మోసం జరుగుతూ ఉంది. ఆ మోసం ఏ విధంగా జరుగుతూ ఉందంటే జీవము కలిగిన దేవుని తీసుకొచ్చి జీవము లేని దాన్ని, అపవిత్రమైన దాన్ని ఆరాధించేటట్లుగా మోసగిస్తుంది. అందుకే దేవుని ఆలయముగా, దేవుడి మనతో నివాసం చేసే ఆలయముగా మన హృదయాన్ని ఈ యొక్క వాక్యాన్ని బట్టి మనం ఏం చేయాలి? మోసపోయేటట్లుగా, ఎవరు మోసగించబడేటట్లుగా ఉండక మన హృదయాన్ని మనం జాగ్రత్త చేసుకోవాలి అని చెప్తున్నాడు. చూడండి, మీరు దేవుని ఆలయమై ఉన్నారు, దేవుని ఆత్మ మీలో ఉన్నాడని మీరు ఎరుగరా. ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసినట్లా దేవుడు వాడిని పాడు చేయను. దేవుని ఆలయాన్ని యజమానుని ఇంటిని పాడు చేస్తే దేవుడు వాడిని పాడు చేస్తున్నాడు. ఎట్లా పాడు చేస్తున్నాడు? మోసముతో. యెరొబోము ఏం చేశాడు? మోసగిస్తున్నాడు ప్రజలు. మోసముతో ఏం మోసం? అది ఎవరు తప్పు తిప్పాలని? మన తప్పు తిప్పుకోవాలని. రోజు మన జీవితాల్లో కూడా దేవుని తప్పు ప్రకటించుకోకుండా, దేవుని సేవించకుండా, దేవుని ఆరాధించకపోకుండా ఎన్నో ప్రయత్నాలు చేస్తూ, ఎన్నో ప్రయత్నాలు మరి చూస్తూ ఉన్నాం లోపల పరిస్థితి. కనుక త్వరపడి జాగ్రత్త పడటం ఎంతో మేలు మన జీవితానికి. దేవునికి మంచి కలగలగా. ఈ వేరే బాబు రీతిగా ప్రజలను మన కంటు తెచ్చుకుంటూ ఉన్నట్టుగా పరిస్థితి లేఖనాల్లో మనం చూస్తూ వచ్చాం. అతడు చేసిన ఆ 2 బంగారపు గొడవను ఒకదాన్ని తీసుకెళ్లి దేవుడి ప్రత్యక్షమైన ఫలములు వేసేలుగా ఇస్తాడు. ఒకదాన్ని తీసుకెళ్ళి ఏం చేస్తాడంటే దానిలో ఇస్తాడు. దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. ఇప్పుడు దేశంలో ఏం జరుగుతుంది? మోసం జరుగుతూ ఉంది. దానిలో ఏం జరుగుతూ ఉంది? మోసం జరుగుతూ ఉంది. అందుకే దేవుడు అంటాడు కదా, మీరు ఏ పేరును ఆశ్రయించకండి, వారిని ఆశ్రయించకండి. ఎవరిని ఆశ్రయించాలి? యెహోవాను ఆశ్రయించండి. యజమానుని ఆశ్రయించాలి. యజమానుని ఆశ్రయిస్తే ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే తనను తాను పరిశుద్ధపరుచుకుంటాడు. యజమానుని ఆశ్రయిస్తే ఆ వ్యక్తి నమ్మకంగా ఉంటాడు.
అవి కోరుకొని నెరవేర్చారు. మనలో నమ్మకత్వాన్ని, మనలో మరి దేవుడు చేసిన దాన్ని చేసేటట్లుగా ఆయన చూసి ధన్యుడు అనేటట్టుగా మన జీవితం ఉండేటట్టుగా ఆయన కోరుకుంటూ ఉన్నాడు. పవిత్రమైన జీవితాన్ని మనముండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. యజమానుడి చేతిలో వాడబడేట్టుగా మన బ్రతుకుతాలని ఆయన కోరుకుంటున్నాడు. అనుకో నేర్చుకుంటూ మనం ఏమై ఉన్నాము? పరిచారకులమై ఉన్నాము. పరిచారకులుగా మన చేయవలసిన దేవుడు అరుచిగా ఆయనకు ఉపయోగపడే వారిగా, పరిసరానికి మాత్రం నన్ను పారవేయద్దయ్యా అని మన పాట పాడి వదిలేస్తే గురించి అంటే పనికొచ్చే పాత్రగా మార్చున్నారు. అబ్రహాము తన యొక్క శక్తుల ద్వారా పనికొచ్చే పాత్రగా ఈనాటి వరకు కూడా మనము గొప్పగా చెప్పుకోవటానికి తన క్రియలు, విశ్వాసపు క్రియలు, దేవుని నాకు విశ్వాసంతో ఆయన చేసిన అంటే మేము అబ్రహాము సంతానం అంటే ఒప్పుకొనక అబ్రహాము క్రియలు మీలో లేవు కనుక జాగ్రత్తగా ఆలోచన చేసుకుని ప్రభుత్వ విధానంలో క్షేమాభివృద్ధి పొందుదాం. దేవునికి మహిమ కలుగులగాక. చదవండి మీరు మొన్న అధ్యాయము యోగం గురించి రాయబడిన సంగతులు తర్వాత గమనించినప్పుడు మళ్ళీ జపన్య గ్రంథానికి జపన్య గ్రంథము ఇప్పుడు ఆ యజమాని నీటిని మోసముతోను రెండోదిగా చూస్తే బలాత్కారంతో యజమాని నీటిని ఏం చేస్తున్నారంటే బలాత్కారంతో నింపుతూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యాన్ని గమనిద్దాం. జరిగిన సంగతుల్ని చూద్దాం, మన జీవితాన్ని చక్కబెడుతుంది. చూడండి పరిశుద్ధ లేఖనాలు సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథం 5వ అధ్యాయము మొదటి తీసుకొని వచ్చింది. యజమానుడి నీటిని బలాత్కారముతో నింపుతూ ఉన్నారు. ఇక్కడ గమనించినప్పుడు ఏం జరిగింది? గత కాలంలో మనం ఏ విధంగా నేర్చుకోవాలి అనేది మనకు జ్ఞాపకం చేస్తున్నారు. మనం ఏ విధంగా మేలుకోవాలి? గత కాలంలో ఏం జరుగుతుంది? ఎట్లా మోసగించబడుతూ వచ్చారు, ఎట్లా బలాత్కారం జరుగుతూ చూస్తే ఫిలిష్తీయులు దేవుని మందసములు పట్టుకొని, దేవుని మందసం ఎవరి దగ్గర ఉండాలి? దేవుని పిల్లల దగ్గర, శిలోపాని దేవాలయం. అయితే అక్కడ ఉండవలసిన మందసాన్ని వారు యుద్ధ భూములకు తెచ్చారు. యుద్ధ భూముల నుంచి ఏం చేశారు? వాళ్ళు ఆ మందసం ఉంటే వెలుస్తూ ఉన్నారు కనుక మందసాన్ని కాక అది వాళ్ళగా అంటే వాళ్ళది కాదు. ఏం చేశారు? వాళ్ళ చేసి ఎక్కడికి తీసుకుపోయారంట? దాగోను గుడిలో దాగోను ఎదుట దాన్ని నుంచి మందస్తము మహిమ ప్రభావములు కలిగి, అయితే ఆ మహిమ ప్రభావములు కలిగిన మందస్తాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెడుతూ వచ్చారంటే దాగోను గుడిలో పెట్టారంట. దాగోను ఎదుట దాన్ని ఇచ్చారు. అయితే మరునాడు అక్షోడు వారును ప్రాతకాల మందు లేవగా ఇదిగో దాగోను ఎగువ మందస్తం ఎదుట నేలను ఓర్ల పడిందనో అని తీసుకుపోయి అక్కడ పెట్టారంట. మందస్తాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టారు. మందస్తము ఎంతో పవిత్రమైన మందస్తంలో ఏమని అంటే దేవుని యొక్క నిబంధన పరత్వం. మందస్తంలో ఏమని అంటే మన్నా పాత్రం. మందస్తంలో ఏమని అంటే అహరోను కుదిరించిన కర్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ఉన్న మందస్తం. ఈ మందస్తాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు? ఈ ప్రజలను బలాత్కారం చేసి ప్రజల్లోకి ఎరవబాను యువమలేని దాన్ని తీసుకొచ్చారు. యువమలేని దాని దగ్గరకు మందస్తాన్ని తీసుకెళ్ళారు. మోసగించి బలాత్కారంతో ఏం జరుగుతూ వచ్చినప్పుడు చూడండి, వాళ్ళు ఉదయకాలని ప్రాతకాలంలో చేశారంట. లేవగానే ఇదిగో దాగోను
ఎగోవ మనసు మీదట నేలన గోడ పడిందని. అంతేకాదు ఎగువ మనసు మీద గోడ పడింది కనుక వారు రాబోను దేవుని ఇచ్చి వారి స్థానమందు మరలా ఉంచేది. అందుకని పెట్టారు రాబోను దేవుడు. అయితే మరలా దాన్ని లేచి దాని స్థానంలో పెడుతూ వచ్చారు. ఆ మరి నాడు వారు ఉదయముని లేవగా రాబోను ఎగువ మందసం ఎదుట నేలన గోడల పడిందని రోజు జరిగింది. మళ్ళీ తీసుకొచ్చి మళ్ళా ఏం చేస్తూ వచ్చారు, మళ్ళీ ఒకసారి వచ్చారంట. మళ్ళీ చూడటానికి వచ్చారు, మళ్ళా గోర్ల పడి ఉండను. ఎలా చూస్తే దాగోని యొక్క తలయు 2 అరచేతులను ఎగవేయబడి గడప దగ్గర పడిందని, వాని ముందను మాత్రం వానికి నిధులు ఉందని. కాబట్టి దాగోని యాజకులే దాగోని గుడికి వచ్చి వారిని మూసి వరకు ఎవరందనూ అశోధిలో దాగోని యొక్క గుడి గడపలో తొక్కుతనేది. ఏం చేశారు? బలాత్కారంతో దేవుని యొక్క వాక్యాన్ని మన వినికిడిని తీసుకొచ్చి దేవుడు మనతో ఏం చెప్తాం, మన జీవితాన్ని ఎట్లా చక్కగా ఆలోచించాలి. ఏసయ్య మంచి దేవుడిగా మనం ఏ విధంగా ఉంటే మనకు మేలు జరగదు, మనం ఏ విధంగా ఉంటే మనం శిక్ష నుండి తప్పించుకుంటామో జ్ఞాపకం చేసుకున్నాం. ఇందాక యెరొబాము తట్టు తీసుకోవాలని, తర్వాత రెహబాము తట్టు తిరుగుతారని ఆలోచన తలంపులు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? వాళ్ళు యుద్ధ భూమిలో మరి మందస్సు నుంచి మందస్సాన్ని దేవుడు వారితో వచ్చినాడు కనుక మందస్సాన్ని తెలుసుకుని మన దగ్గర తెచ్చుకుందాం. ఇలా ఆలోచిందని ఎవరు ఆలోచన బలాత్కారంతో కూడిన ఆలోచన. దేవుని వెళ్ళాలి, దేవుని సత్యాన్ని మనం తెలుసు. ఏది మనకు మేలు, ఏది మన జీవితాన్ని నెమ్మదిగా ఉంచదో జ్ఞాపకం లేదు. జీవితంలో చెడు తలంపులు, లేకపోతే మోసపూరితమైన తలంపులు, లేకపోతే బలాత్కారమైన పరిస్థితులు ఉంటే ఆ పరిస్థితులు ఏం చేసుకోవాలి అంటే యజమానుడి ఇంటిని పాడు చేస్తూ ఉన్నాయి. ఎవడైనాను ఆ ఆలయమును పాడు చేస్తే వాడిని దేవుడు పాడు చేయను. ఇప్పుడు ఈ పెద్ద తలంపులు ఏం చేస్తూ ఉన్నాయి? ఇంటిని పాడు చేస్తూ ఉన్నాయి. ఇక ఆ గుడి గడపలు కూడా తప్పలేదంటున్నారు చెడు తలంపులు. కనుక యేసయ్య మంచి దేవుడిగా మన జీవితాన్ని జ్ఞాపకం చేసుకుని ఆయన తలంపు, ఎందుకంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో నా తలంపులు ఈ తలంపుల కంటే అంత ఉన్నతములు అని చెబుతూ దేవుని యొక్క తలంపు ప్రకారం మనం బ్రతకడానికి ఇవన్నీ కూడా ఎక్కడంటి మనిషి యొక్క హృదయంలో మనిషి యొక్క మనసులో ఉంటూ ఉన్నాయి. కనుక వారిని నేను ఇచ్చిస్తాను. యజమానుడు వస్తూ ఉన్నాడు. దూర ప్రాంతం నింపుతున్నాడు యజమానుడు. మొన్న వస్తూ ఉన్నాడు యజమానుడు. వచ్చినప్పుడు చూస్తూ ఉన్నాడు, దాసులు చూస్తూ ఉన్నాడు. యజమానుడు వచ్చినప్పుడు ఆ దాసులు ఏ విధంగా ఉన్నాయి? మనమందరం ఏమై ఉన్నాం? ఎవరి వారికి దాసులు ఏమై ఉన్నాము? దాసులు చూస్తుంది. రాబోతూ ఉన్నదాన్ని మనం చూసేది. యజమానుడి ఇల్లు ఎట్లా ఉంది? మోసంతో ఉందా? బలాత్కారం. యజమానుడి ఇంటిలో ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి? ఈ ఆలోచనలు మనుషులు ఏం చేస్తే మార్గాన్ని పండించేదానికి ఎరుసలేముకు వెళ్ళి దేవుని ఆరాధించవలసిన ప్రజలు ఎరుసలేముకు వెళ్ళకపోకుండా ఇది దేశంలో వాగ్దానం పండిస్తూ మొదలుకొని భూభాగాన్ని పంచుకుని నిర్మించిన ప్రాణం దగ్గర వరకు కూడా ఏం చేశారంటే ప్రజలను మోసగిస్తూ జాగ్రత్త. ఆయన ఎందుకు విశ్వసించిన వారి నిత్య జీవానికి పాత్రుడు. ఏ రోజైతే విశ్వసించిన రోజు నుంచి ఆ నిత్య జీవానికి పాత్రులు
యుగాయుగాలు ఆయనతో గడిపే దినం వరకు కూడా మనము మెలకువ కలిగి జాగ్రత్త కలిగి బ్రతకవలసిన వారిగా ఉన్నాం. దేవునికి మహిమ కలిగిన ఎందుకు అనగా క్రిస్తుడు సులువుగా ఇప్పుడు పెట్టారు. ఇది తలంపు వచ్చింది, ఆ తలంపు కాదు మందస్సం వాళ్ళది. వాళ్ళ దేవుని మందిరంలో ఉండే మందస్సం అది, కానీ మందస్సం మనం పెట్టుకుని దేవుని కార్యాలు క్రీస్తునికి ఉత్తమతంగా ఉందా లేదు, కానీ మందస్సాన్ని పెట్టుకుని వారి దేవుడు ఏం చేశాడు? మూర్తితులు వాళ్ళు ఆ తర్వాత వచ్చిన చదివితే వారికి మరి రహస్య స్థలాల్లో గడ్డలతో దేవుడు మూర్తితూ వచ్చాడు. ఇంటి విజ్ఞాపనలు అదేవిధంగా ఏరియా పంపించిన కూడా చదవండి. ఆ తర్వాత ఏం జరిగింది? అందుకు అన్నాడు దేవుడు, ఎవడనో ఆలయంలో పాడు చేయబడదు, యజమానుడు ఇంటిని పాడు చేయబడదు, యజమానుడు ఇంటిని జాగ్రత్తగా చూసుకోవాలి అంటే మనము ప్రతి రోజు కూడా ఈ మోసగించే హృదయపు ఆలోచన, మోసగించే పరిస్థితులు ఎక్కడుందంటే హృదయం కనుక ప్రతి దినము కూడా దేవునికి మనం అప్పగించుకోవాలి. ప్రతి దినము కూడా దేవునికి మనం అప్పగించుకొని దేవుని యొక్క పరిశుద్ధ వాక్యం చేత మనల్ని మనం సరిచేసుకోవాలి. దేవునికి మనం కలుగునగా ఒకవేళ ఆ స్థితిలో లేకపోతే నేను శిక్షిస్తాను అంటున్నాను. శిక్ష నుండి తప్పించడానికి ఆయన వచ్చిన దేవుడు కనుక ఈ మాటలన్నీ మనకు జ్ఞాపకం చేస్తూ ఒకసారి మాట చదువుదాం. దశలోనికి రాసిన పత్రిక 2వ దశలోనిక పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం నుంచి హల్లెలూయా. ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మను పరిశుద్ధ వలనను ఆత్మ ఏం చేస్తుంది? పరిశుద్ధపరుస్తుంది. దినాన ఈ యొక్క ఉపదేశం ద్వారా, ఈ పరిశుద్ధ వాక్యం ద్వారా ఆత్మ మనం ఏం చేస్తుంది? పరిశుద్ధపరుస్తూ ఉంది. తర్వాత మీరు సత్యమును నమ్ముట వలనను, చెబుతున్న వాక్యం సత్యాన్ని నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకున్నది కనుక మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞత దేవునికి మహిమ కలుగునగా ఆది నుండి ఏర్పాటు చేసుకుని యాకోబుతో మాట్లాడుతూ వచ్చి వెళుతూ ఉన్నాడు. మళ్ళా తీసుకొస్తానన్నాడు. ఈ సంతానానికి భూములు ఇస్తాను. ఎక్కడ ప్రత్యక్షమయ్యాడో అక్కడే మొదలుపెట్టింది. ఏ భూభాగం ధరించి ముగించాడో అక్కడ దాకా పోరాటం. ఈరోజు మన జీవితాన్ని జాగ్రత్త చేస్తూ కొన్ని మనతో మాట్లాడుతున్నారు. చూడండి, మొదటి దశలోనికి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనాన్ని కొడుకుతాడు. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని జీవించిన దాన్ని ఉగ్రత పాడేటప్పుడు జీవించలేదు. రక్షణ పొందుటకు జీవించిన దేవుడు రక్షణ కలిగే రీతిగానే మన మీద దృష్టి ఉంచి ఆలోచన చేస్తాం. ఉగ్రత పాలవటానికి కాదు, రక్షణ కలిగేటట్లుగా, రక్షణ పొందేటట్లుగా మన జీవితంతో ప్రభు మాట్లాడుతుంది. ఈ రక్షణ ఒక్కరోజు పొందితే అయిపోతుంది అంటే బ్రతుకు దినములన్నింటిన రక్షణ కొనసాగి ఏ విధంగా అనగా భయముతోను వణుకుతోను ఈ రక్షణ కొనసాగించాలి. కనుక యేసయ్య మంచి దేవుడు కనుక మన ఆత్మను శుద్ధి చేస్తూ మన హృదయాంతరంగాన్ని పరిశుద్ధపరుస్తూ మనతో మాట్లాడుతుంది.
దేవుని కలిగినగా అంత మాత్రమే కాదు చెప్పని భక్తుని స్వరాలు మన జీవితాలకు ఏ సంబంధం ప్రాప్తం చేస్తుంది ఎందుకు చెప్తూ ఉన్నాను ప్రభు దినము రాబోతుంది అది సన్నిహితమైంది వచ్చిన దినము కొరకు సిద్ధపడాలి ఏ విధంగా సిద్ధపడాలి దేవుని సన్నిధిలో మీరు మౌనమై దేవుని మాట వినేటట్లుగా దేవుని మాటను ఆలోచించేటట్లుగా దేవుని మాటను నువ్వు ఆలోచిస్తూ ఉంటే మేలు జరుగుతుంది. ఆ తర్వాత దేవుని సన్నిధానములో అన్ని వేసేసుకుని వస్త్రములు వేసుకున్న వారిగా మనం ఉండక నీతి క్రియలు అనే వస్త్రాలను ధరించి సిద్ధపడే వారిగా మనం ఉండాలి. మూడవదిగా మన జీవితాన్ని శిక్షను అందుకోకుండా ఏం చేస్తున్నారు బలాత్కారముతో యజమానుడు ఇంటిని ఈ హృదయమే దేవుని ఆలయం. ఆ ఆలయాన్ని బలాత్కారంతో మోసముతో నిండలేక చెడు తలంపులతో చెడు ఆలోచనతో నిండలేక ఎవరు మనల్ని మోసగించలేక నిలుపుకోగలిగి విశ్వాసముతో భయముతోనే ఈ రక్షణ కొనసాగించడం గాక ఉగ్రత నుంచి ప్రత్యేకడానికి ఆయన మనం ఏర్పాటు చేస్తుంది కనుక ఈ వాక్యాన్ని మనం దేవునికి మంచి అన్నప్పుడు ఈ 7 దినాలు ఉపవాస ప్రార్థన ద్వారా ఏం జరిగింది అంటే ఏం చెప్తామంట అంటే ఏం చెప్తామంట ఈ 7 దినాలు ఉపవాస ప్రార్థన ద్వారా నీ జీవితంలో ఏం ఫలం పొందుకున్నావు? నువ్వు ఒక స్కూటీ అన్నా కొనుక్కున్నావా లేకపోతే ఒక గత బట్టలన్నా వచ్చిందా అని అడిగితే ఏం సమాధానం చెప్తావు? ఏం సమాధానం చెప్తావు? దినము పోషించిన దేవుడు నన్ను పోషిస్తూ దినము నడిపించిన దేవుడు నన్ను నడిపిస్తూ ఉన్నాడు. దినము కాపాడిన దేవుడు నన్ను కాపాడుతూ ఏ రీతిగా తన వాక్యం ఏ రీతిగా అనగా తన సన్నిధి చేత. అందుకే అన్నాడు లోకమా ఆయన సన్నిధిలో నిలవండి, ఆయన సన్నిధిలో నిలవండి. సమస్త జనులారా ఆయన సన్నిధిలో నిలవండి. మౌనులయ్యారు ఆయన సన్నిధిలో నువ్వు కాపాడే బలము, ఆయన సన్నిధిలో నువ్వు నడిపించే బలము, ఆయన సన్నిధిలో నువ్వు ఓడిపోలేకపోకుండా నీకు రక్షణ ఇచ్చి జీవితాన్ని ఇచ్చే జ్ఞానము కనుక దేవుని సన్నిధిని తృణీకరించద్దు. దేవుని సన్నిధిని అపాత్రమైనదిగా ఎంతొచ్చు దేవుని సన్నిధిని విలువైనదిగా ఉంచితే దేవుడు మన జీవితాన్ని కూడా విలువ కలిగిందిగా ఉంచుతాడు. దేవునికి మహిమ కలిగినదాకా అటు జీవితము జీవించడముగాక దేవునికి మహిమ కలిగినదా దేవుడు పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిలో జీవించినదాక. యజమానుడి ఇంటిలో వరకులు దాటి వచ్చి యజమానుడి ఇంటిలో ఏం చేసుకున్నాం బలత్కరం జరుగుతుంది. అటువంటి పరిస్థితి నుంచి దేవుడు మన జీవితాన్ని విడుదల కలిగించి ప్రత్యేకించబడిన వారిగా హృదయ కొరకు జీవించేవారిగా ఆలయంలో నివాసం చేసేటట్లుగా మన ముందు చేసి మనల్ని జాగ్రత్త చేస్తూ రీతిగా నన్ను నా చేతి వారిని కూడా కాబట్టి చేయమని విశ్వాసంతో ఒక దగ్గర ప్రార్థన చేద్దాం. సత్యం గురించి దేవుని యొక్క వాసన కలిగిస్తుంది. ఆది నుండి మిమ్మల్ని ఏర్పాటు చేసి మనకి మీరు సత్యము ఎరిగి జాగ్రత్త పడితే మేము దేవునికి కృతజ్ఞత చేస్తాము. రీతిగా దేవునికి కృతజ్ఞత స్థితిని చెల్లించేటట్టుగా సత్యం ఎరిగి జాగ్రత్త పడడం. స్తోత్రం
మీ వాక్కును మీరు మాకు ఇచ్చారు తండ్రి. ఆ వాక్యాన్ని బట్టి జీవితాలు సరిచేసుకోగలిగితే మీ కృపణిస్తున్నందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు యేసయ్యా. మీ చిత్తం జరిపించుకోమని వేడుకుంటున్నాను తండ్రి. మౌనంగా ఉండమంటున్నా ప్రభు, మౌనంగా ఉండటం నేర్పించమని వేడుకుంటున్నాను తండ్రి. తండ్రి, నశించిపోయే పరిస్థితుల్లో నుంచి తప్పించుటకు వాక్యం ఇచ్చిన దేవ, నశించే మార్గం నుంచి తప్పించి నీ మార్గంకు తిరిగి రాగలటకు కృపను ప్రేమిస్తున్న దేవ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీ మీ సన్నిధిలో తండ్రి నాయన ఇస్తున్న వాక్యము ప్రశస్తమైనది ప్రభువా, దాన్ని కాపాడుకోగలటకు స్థితులతో ప్రభువా నిన్ను నీకు స్తోత్రం చెప్పుకోగలటకు సహాయం చేస్తున్న దేవా, నీకు స్తోత్రం యేసయ్యా. మంచి వాక్యం బట్టి ఇస్తున్న జ్ఞానాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులతో తండ్రి నేను మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ